మీరైతే చెప్పాలన్నారు. యా వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే దాదాపు ఇంకో నెలకి సంవత్సరం అయిపోతా ఉంది, ఇప్పుడు దాకా ఏం తేల్చలేదు, చెందలేదు అంటున్నాడు. ఏం తొందర లేదు, ఎందుకంటే మనలాగా ఏదో ఒక అక్రమ కేసు రాసేసి వెంటనే అర్ధరాత్రులు చేసి అరెస్టులు చేసి ఈ కార్యక్రమాలు అవసరం లే. నిజంగా తప్పు చేశారు కాబట్టి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఒక రోజు లేట్ అయినా పెద్ద తలకాయ దగ్గర నుంచి చిన్న తలకాయ దగ్గర దాకా మొత్తం కూడా అందరూ ఇరుక్కుంటారు, రిటర్న్ వెళ్ళి పోతారు. రెండోది ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ఎక్కడున్నాయి భూములు చెప్పారు, ఆ భూములు ఎక్కడే గాలి ఎగిరిపోతాయి, అక్కడే ఉంటాయి, లేకపోతే బంగారు అడుగు అన్ని వస్తాయి. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడెక్కడ ప్యాలెస్ల కింద బంకర్లు ఉంటాయి కూడా మొత్తం వస్తాయి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఏదైతే అభియోగం చేస్తున్నారో అభియోగాలు కాదు, ఇవన్నీ వాస్తవాలు మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు కాబట్టి అన్ని వస్తాయి. ఎందుకంటే గ్రామాల్లో ఎంతమంది ప్రాణాలు పోయినా ఒక ప్రాణం పోతే ఎందుకు పోయిందని గ్రామం మొత్తం చర్చించుకుంటది. కాబట్టి మన ఇంట్లో నష్టం జరిగితే మనకి బాగా తెలుసు, మన ఇంట్లో నష్టం జరిగింది కదా, జరిగిందా ఏంటంటే కనీసం ఏదైనా తప్పు జరిగితే కాదు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా రికవరీ చేస్తారు. ఎక్కడికి పోదు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారండి. అతీతుడే కాదు, ఎందుకంటే మనలాగా వ్యవస్థల్ని ఆపుకొని వ్యవస్థల్ని ఓకే సంపత్ గారు కొన్ని ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉండి ఏదో తిరుగుతాం. వారేదో ఆన్సర్ చెప్తారంట, ఒక్క నిమిషం వారేదో ఆన్సర్ చెప్తారంట, ఒక్క నిమిషం. ఓకే వెంకటరెడ్డి గారు మాట్లాడండి. సొంత కోసం బెయిల్ ఇవ్వాలి, వాళ్ళంతా రోగాలు ఉన్నాయంటే బెయిల్ ఇచ్చారు. మళ్ళీ నా దగ్గర పొద్దున్న ఎందుకు పచ్చి పచ్చిగా మాట్లాడిస్తారు? మీ దేని మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు బయట, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. నేను సూటిగా స్పష్టంగా 3.5 ఏళ్ల సమయం ఉంది. సార్ ఒక్క నిమిషం సంపత్ గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు సంపత్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సంపత్ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఎస్ మళ్ళీ వస్తా, మీ దగ్గరికి వస్తాను నేను ప్లీజ్. పక్కన ఇంకొకరు ఉన్నారు కదా, వారితో ఒకసారి మాట్లాడిచ్చాక మళ్ళీ ఒకసారి ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడతాడు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు సరే సంపత్ రాజు గారు ఒక్క నిమిషం ప్లీజ్. సంపత్ రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే ఇంకొక 3.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే కలేజా ఉంటే ఇంకా 4-5 ఓట్స్ వాడారు వాళ్ళు, మీరు నిరూపించగలరా అని చెప్పేసి చాలా స్పష్టంగా వారు మాట్లాడుతున్నారు. మీ వర్షన్ ఏంటో 1 మినిట్ క్లోజ్ చేస్తే నాగార్జున గారు టైం ఇవ్వాలి. రాజుగారు ఇక్కడ జనరల్ గా ఏంటంటే నేను మీ దగ్గరకు వచ్చి కొట్టడానికి వస్తే మీరు ఏమంటారంటే భయంతో, అంటే మీరు చేత రాకుండా ఉన్న భయంతో, నేను లేస్తే పులిని కాదు, నేను లేస్తే వాయించేస్తా, ఈ మాటలన్నీ ఎందుకు? గారు మీరు అడిగేది ఒక్క నిమిషం చెప్పలేండి. ఈ రోజు దాకా రాజుగారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు అడిగారు ఆయన చెప్పనివ్వండి. వెంకటరెడ్డి గారు అడిగారు చెప్పండి. ఇక్కడ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ప్రతి ఏం ఒక ఇంటి వైపు, ప్రతి చూపు ఒక ఇంటి వైపు, ప్రతి వీధి ఒక ఇంటి వైపు చూస్తుంటే ఇంకా చిగ్గు లేకుండా మనం ఎన్నో మాట్లాడుతున్నా రాత్రి వేజులు తెలుసాయా? మీరు నిరూపించే దమ్ముందా? ఆయన అడిగేది ఓకే, మీరు జనరల్ గా పక్కన పెట్టేస్తే మీకు నిరూపించే దమ్ముందా? ఓకే సార్ ఒక్క నిమిషం. సంపత్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. సంపత్ రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. ఇలా మాట్లాడుకుంటూ పోతే మనకు అరగంట సాలదు, ఒక్క నిమిషం గంట సాలదు, ఒక్క నిమిషం ఆగండి. నాగార్జున గారు మీరు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. సంపత్ రాజు గారు